పవిత్ర పరాభవనామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది శుభ సందర్భంగా బద్వేలుపట్నంలో మహనీయుల ఆశయాల సాధన సమితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యాన పట్టణంలో గల మహనీయుల విగ్రహాలైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, బద్దిన శ్రీకృష్ణదేవరాయలు, కవయిత్రి మొల్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్రపతి అవార్డుల గ్రహీత, మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, సాహితీవేత్త గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ తెలుగు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి ఈ కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే కొంతమంది పరాభవ అనడానికే భయపడుతున్నారు. పరాభవం అంటే అవమానం, కానీ అది కాదు. ఒకసారి ఉగాది పంచాంగాలు పురాణం తిరగవేస్తే అష్టాదశి పురాణాలలో నారద మహర్షి యొక్క కుమారులే ఈ 60 సంవత్సరాల పేరు. కాబట్టి ఈ సంవత్సరం పంచాంగం పరాభవం అంటే భయపడవలసిన పని లేదు. అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మనుషులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. వర్షాలు కురుస్తాయి, సమృద్ధిగా పంటలు పండుతాయి. అంతేకాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయి. కాబట్టి ఆ భయం అనేటువంటిది అవసరం లేదు. మరి ఈ కార్యక్రమాన్ని మహనీయుల ఆశయ సాధన కమిటీ, మరి గురుమూర్తి గారు, కొండపల్లి సుబ్బారావు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారు, అన్ని సంస్థల వారు, అన్ని కులాల వారు, మరి ఈ దేశానికి సేవ చేసిన మహనీయులు ఉన్నారు కన్నా మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరినీ కూడా స్మరించడం, వారికి నివాళి అర్పించడం, వారికి పూలమాలలు వేయడం, నలుగురు 4 మాటలు వారి గురించి స్మరించుకోవడం చాలా విశేషమైన కార్యక్రమము. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, కళకళలాడుడయ్య కలకాలకు నూతన వత్సరంబునన్ అని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, మన భారతీయులందరికీ కూడా తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ మహనీయుల కమిటీ ప్రతి ఒక్క మన కోసము, స్వతంత్రం కోసము పోరాడి మనకు మంచి పనులు చేసేదానికి ప్రాణత్యాగం చేసిన వారు అందరినీ గుర్తిస్తున్నాము. ఒకటి, బద్వేల్ పట్టణంలో ఒక ముస్లిం నాయకుడు ఖాన్ అబ్దుల్ ఖాన్ అని గాంధీ మహాత్ముడి పిఎస్సిసుడు, అతనిది స్టాచ్యూ లేదు. కాబట్టి అవాజ్ కమిటీ వారికి నేను మనవి చేసుకోవడం ఏమంటే, ఆయన స్టాచ్యూ పెడితే నేను 5116లో నా చేతనైంది ఈ అవాజ్ కమిటీకి సహాయం చేస్తాను. వాళ్ళ ముస్లిం ఏరియా ఉంది, ఆడ అన్ని రూములు ఉన్నాయి, ఈ పక్క ఆ పక్క. కాబట్టి ఆ సెంటర్లో కానీ పెట్టుకున్నారంటే ఆయన కూడా మనం స్మరించుకుంటాం. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, పొట్టి శ్రీరాములు ఉన్నారు, మరి వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆడ వచ్చేసి ఆయన అంబేద్కర్ గారు ఉన్నారు, ఈ పక్క ఇంకొక గాంధీ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మా ముస్లిం సోదరులకు, మా అవాజ్ కమిటీ వారికి ఒకటే కోరిక, సూరి ఈ కార్యక్రమం వచ్చే లోపల ఆ మహానుభావుడికి మనం దండేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ ఉగాది జరుపుకోవాలని మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు బద్వేల్ పట్టణ ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మహానీయుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు ఈరోజు గురుమూర్తి గారు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. చాలా సంతోషమైన కార్యక్రమము. అలాగే గౌరవనీయ పెద్దలు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు సార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడము చాలా మాకు సంతోషమైనది. అలాగే మిత్రులందరూ, పెద్దలందరూ వచ్చేశారు. వారికి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన సుబ్బరావణ గారు అబ్దుల్ గఫార్ ఖాన్ వాళ్ళ విగ్రహాన్ని ఇక్కడ బద్వేల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. అన్ని సంఘాలతో మాట్లాడి, అందరితో చర్చించి, అందరూ ఒక ఏకాభిప్రాయంతో వచ్చినప్పుడు ఆయనది కావచ్చు, అలాంటి కాకుండా భారత రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం విగ్రహమైనా కానీ బద్వేల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను సభాముగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.